Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఇప్పుడు మీరు వినబోయే కథ నీ ఆశయం నా ప్రయాణం. మంచు కురిసిన వేళ ఉదయం. ఓ పల్లెటూరు. వెలవెలబోయిన వీధిలో ఓ తమ్ముడు రిక్షాపై అక్కను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన. కాని చిరునవ్వుతో మాత్రం ఉంది. అనిల్ పట్టణానికి చదువుల కోసం వెళ్ళినా ప్రతి నెల ఇంటికొచ్చేది కేవలం తన అక్క కోసం. శ్రావణి అతని అక్క. తల్లిదండ్రులు చనిపోయాక తన జీవితాన్ని తమ్ముడికే అంకితమిచ్చిన మహిళ. చిన్నతనంలో ఆ అమ్మాయి తన ఊపిరిని బంగారంగా చేసి తమ్ముడిపై శ్రద్ధ పెట్టింది. సాయంత్రం పాఠశాల అయ్యేదాకా పొలం పనులు చేసి తమ్ముడికి ఇంటికి తీసుకొచ్చి పాలు, బదాం తానే సొంతంగా తయారుచేసిన తమ్ముడికి ఇష్టమైన బూందీ ఇచ్చేది. ఇవి తింటే నీకు శక్తి వస్తుంది నాన్నా, చదివింది కూడా బాగా గుర్తుంటుంది అనే మాటలతో ప్రేమ పంచేది. పొరుగువాళ్లందరూ ఆశ్చర్యపడి అడిగేవారు, నువ్వు పెళ్లి చేసుకోవాలనిపించదా శ్రావణి? ఆమె నవ్వేది. తమ్ముడు పెళ్లి చేసుకుంటే చూడాలి. అంతవరకు నాకు ఈ ఊరు, ఈ చల్లని గాలిలో అతని శ్వాస కనిపిస్తుంటుంది. అనిల్ హైదరాబాద్లో మంచి ఉద్యోగం సంపాదించాడు. అక్కకి ఖరీదైన గిఫ్ట్లు తెచ్చేవాడు. కాని ఆమె ముచ్చట మాత్రం పాత టిఫిన్ బాక్స్, బంగారం కాని గాజులు, ఇవే. ఒకరోజు ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడం మొదలైంది. డాక్టర్లు చెప్పిన పదం బ్రెయిన్ ట్యూమర్. అనిల్ కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కా, నువ్వు నా దేవత. నిన్ను కోల్పోవడమంటే నా ఊపిరి పోవడమే అంటూ బాధపడుతున్నాడు. ఆమె మాత్రం తమ్మునికి ధైర్యం తీసుకురావడం కోసం నవ్వుతూ అంది, నువ్వు నన్ను మోస్తూ వచ్చావుగా తమ్ముడా. చాలు నాకు. నీ చేతిలోనే నా శ్వాస పూర్తవాలని ఉంది. రోజులు గడిచాయి. ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది. చివరి రోజున అనిల్ పక్కన కూర్చుని ఆమె నల్లటి జుట్టును తుడుచుకుంటూ మెల్లగా బొంగురు గొంతుతో అంది, నీ ప్రేమ వల్ల ఇన్ని రోజులు బ్రతికాను. ఇప్పుడు నువ్వు నీకోసం బ్రతకాలి. నీ కలలను నెరవేర్చుకోవాలి. నువ్వు నన్ను ఒక దైవంలా పెంచావు అక్కా. ఇక నేను పిల్లల కోసం బతుకుతా. నువ్వు నేర్పిన విలువలతో. ఆమె కళ్లల్లో నీరు, కాని ముఖంలో ప్రశాంతత. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. తర్వాత ఆ ఊరులో చిన్న పాఠశాల ప్రారంభమైంది. పేరు శ్రావణి విద్యానిలయం. అందులో టీచర్గా ఉన్నాడు అనిల్. పిల్లల్ని చూసి వారిలో తన అక్కని చూసుకుంటూ ప్రతిరోజూ ఒక చిన్న కవిత చదువుతాడు. అదే ఆమెకు అంకితం చేసిన వాటిలో ఒకటి. నువ్వు వెళ్ళిపోయినా నిన్ను మరిచిపోలేను. నీ ఊపిరితోనే నేనుండిపోతాను. అనిల్ తన పాఠశాల బాధ్యతలను అంగీకరించుకున్న తర్వాత అతని జీవితం సరిగ్గా మారిపోయింది. అతను శ్రావణి కంటే ఎక్కువగా బిజీగా ఉన్నా ప్రతిరోజు తన అక్కను గుర్తు చేసుకునేవాడు. ఆమె లేకపోయినా ఆమె జ్ఞాపకాలతో జీవించేలా ప్రణాళిక చేసుకున్నాడు. శ్రావణి విద్యానిలయం అనే పాఠశాల ప్రారంభించి పిల్లలకు నైతిక విలువలు నేర్పేవాడు. ఆ పాఠశాల తన అక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే చోటుగా మారింది. అనిల్ అక్కను మరచిపోలేదు. రాత్రి ఆమె గదిలో పడి ఉండే ఆమె ఫోటో ముందు ప్రతిరోజూ వేళ్లు దృఢంగా జోడించి ప్రార్థన చేస్తాడు. అక్కా, నీ ఆత్మసేద తీర్చుకోవాలని నేను కష్టపడతాను. అయితే ఆ పాఠశాల ఎదుగుదలలో ఒకరోజు ఒక చిన్న విద్యార్థిని మంజులపై అనిల్ దృష్టిపడింది. మంజు తన చిన్నతనంలో అనాథ అయినా పెద్దవాళ్ల కన్నీళ్లను చూసి చిన్నదిగా జీవించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ముఖం తెలివిగా ఉన్నా కొంత బక్కగా, నాజూగా, అలాగే జీవితంతో పోటీ పడిపోతున్నట్టు అనిపించింది. ఇంకొక రోజు పాఠశాల సమ్మేళనంలో మంజు పరిగెత్తుకుంటూ అనిల్ దగ్గర వచ్చి, సార్, మీరు నన్ను ఆదరించారు. జీవితంలో ఎలా ఎదగలో నేర్పించారు. మీకు ఎలా నా కృతజ్ఞతను చెప్పాలో తెలియట్లేదు అని అంది. అనిల్ ఆమెకు నవ్వుతూ, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏం ఆశించావో దానిని సాధించు. మంజు అనిల్ ఆశలతో ముందుకు సాగింది. ఆ దారిలో అనిల్ మరిన్ని పిల్లలకు అక్క పాత్రను, శ్రావణి ఔదార్యం మరియు ప్రేమను నమ్మేలా మారుస్తూ పాఠాలు ఇచ్చాడు. ఎప్పటికప్పుడు అనిల్ తన జీవితంలో శ్రావణిని గుర్తు చేసుకుంటూ జీవించసాగాడు. ఆమె ముందు ఉండే చిన్న గ్లాస్ ఫోటోలో చిరునవ్వులు కనిపిస్తూ ఉన్నాయి. మంజు ఇప్పుడు ఆ పాఠశాలలో బాగా గుర్తింపు పొందిన విద్యార్థినిగా ఎదిగింది. ఆమె విజయాలు అనిల్ ఆనందాన్ని ఇవ్వడమే కాదు, శ్రావణి యొక్క ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొంది ఆమెను అనుకరిస్తూ పోయింది. ఆ తరువాత అనిల్ చిన్న కిటికీలో చూస్తున్నప్పుడు అతను స్వప్నంలో తన అక్కను చూశాడు.
ఆమెకి కనిపించేది, తమ్ముడా, నేను ఎప్పటికీ నీతో ఉన్నానని. నీ జీవితంలో సంతోషంగా ఉండేందుకు నేను ఎప్పుడూ ఉన్నాను. ఆ అక్క ప్రేమ, అనిల్ జీవితం ఒకరి కళ్లలో హృదయాన్ని తాకుతూ ఆశాజనకతతో సాగిపోయింది. ఇప్పటికీ అనిల్ ప్రతి విద్యార్థికి ఒక నూతన ఆశను పంచిపోతూ శ్రావణి ప్రేమను మరింతగా పంచుతున్నాడు. అనిల్ తన జీవితం శ్రావణి యొక్క ఆత్మను నిరంతరం అనుసరించేలా గడిపాడు. ఆమె తర్వాతి జీవితం, ఉనికి, స్ఫూర్తి అన్నీ అనిల్ మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతున్నాయి. ప్రతిరోజు తన పాఠశాలలో పిల్లలతో గడిపే సమయం, కొన్ని సందర్భాల్లో అక్క గురించి మాట్లాడటం, ఆమె జీవితాన్ని కళ్ల ముందు ఉంచుకోవడం అనిల్ను నూతన శక్తితో పుష్కలంగా నింపింది. అయితే ఆ రోజు రాత్రి వేళ ఆ పల్లెటూరు అంతా నిశ్శబ్దంగా ఉంది. అర్ధరాత్రి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.